వెల్కమ్ టు 29 న్యూస్. ప్రొద్దుటూరు నియోజకవర్గం ప్రజలకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపటి దినం తన నివాసం వద్ద జరుగుతున్న నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని తాను ఇచ్చే అల్పాహారం విందులో పాల్గొనాలని ప్రజలందరికీ ఆహ్వానించిన ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వాలంటీర్లకు, గృహసారథులకు, సచివాలయ కన్వీనర్లకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులకు, ప్రజాప్రతినిధులకు ఒక్కరేమిటి పేరు పేరున మనిషి మనిషికి నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమించే ప్రతి అభిమానికి, ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. అడ్వాన్స్డ్గా 2023కు వీడ్కోలు పలుకుతూ 2024కు స్వాగతాన్ని పలుకుతూ 2024 సంవత్సరం ఈ నియోజకవర్గ ప్రజలకు, ఈ జిల్లా ప్రజలకు, రాష్ట్ర స్థాయిలో ఉండే అన్ని ప్రజలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మరింత మంచి జరగాలని, సుభిక్షంగా ఉండాలని, వర్షాలతోనూ శాంతియుతమైన వాతావరణంతోనూ ప్రజలు ఆనందంగా జీవించాలని చెప్పి దేవదేవుడైన ఆ పరమేశ్వరుని శివపార్వతులను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, గత 2-3 సంవత్సరాలుగా కరోనా కారణం చేత నూతన సంవత్సర శుభాకాంక్షలకు మేమందరం దూరంగా ఉండడం జరిగింది. ఈ సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా నన్ను ప్రొద్దుటూరులోనే ఉండాలని చెప్పి, ఇంటి దగ్గరే ఉండాలని చెప్పి, వారితో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోమని కోరడం చేత నా పార్టీ కార్యకర్తల, నాయకుల, అభిమానుల అభ్యర్థనను హృదయపూర్వకంగా స్వీకరిస్తూ ఈ జనవరి 1వ తారీఖున నూతన సంవత్సర వేడుకలను ప్రొద్దుటూరులో నా ఇంటి వద్దనే అందరితో కలిసి జరుపుకునేదానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ ప్రతి కార్యకర్తకు హృదయపూర్వకంగా స్వాగతాన్ని పలుకుతూ ప్రజలను, పార్టీ అభిమానులను, కార్యకర్తలను రేపు ఉదయం మా ఇంటికి అల్పాహారానికి విందుకు రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు.